లో పార్టీలు మారడం, ఎమ్మెల్యేలు ఎంపీలు ఇందులో గెలిచి అందులో దూకడం, అందులో గెలిచి ఇందులో దూకడం, ఇవన్నీ చాలా సర్వసాధారణం. పెద్దగా ప్రజలు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. అది దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఢిల్లీలో జరిగింది, హర్యానాలో జరిగింది, ఉత్తరప్రదేశ్లో జరిగింది, అరుణాచల్లో జరిగింది, కర్ణాటకలో జరిగింది, తమిళనాడులో జరిగింది. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం లేదు, అన్ని రాష్ట్రాల్లో జరిగింది, తెలంగాణలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకుని అందులో 2-3 మంత్రులు కూడా చేశారు. ఇక ఇక్కడ తెలంగాణలో అయితే అసలు లిమిట్లెస్, హద్దులు లేని, వచ్చింది 63 సీట్లు. ఇప్పుడు చూస్తే 110, 104, 105 ఉన్నాయి టీఆర్ఎస్కి. ఎలా వచ్చాయంటే అలా వచ్చాయి, అంతే. ఇంక దాన్ని మనం ఏం చేయలేం. అఫీషియల్గానే మెడలో కండువాలు కప్పేస్తున్నారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, మేము ఇలాంటి నీతిమాలిన రాజకీయాలకు మేము వ్యతిరేకం. ఎవరైనా మా పార్టీలో చేరాలి అనుకుంటే ప్రజాప్రతినిధి ఎవరైనా రాజీనామా చేసి మా దాంట్లోకి రావాలి అని చెప్పారు. రైట్, అందరూ అప్రిషియేట్ చేశారు. ఈయన కనీసం 1-2 రాష్ట్రాలైనా ఇలా ఆదర్శంగా ఉండాలని కోరుకున్నారు అందరూ. ఎలక్షన్ల ముందు అదే జరిగింది. మా శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకున్నారు. అలాగే ఉంటుందని అందరూ అనుకున్నారు. అలాగే ఉన్నట్టు కనిపిస్తుంటుంది బయటికి మనకి. ఇప్పుడు కూడా టీడీపీ నుంచి వెళ్ళిన 3 ఎమ్మెల్యేల్లో ఒక ఆయన కొడుకుని తన పక్క నుండి కొడుకు మేడలో కండువా కప్పించారు, కరణం బలరాం గారు. మిగతా వాళ్ళు కూడా డైరెక్ట్గా కప్పుకోకపోయినా అక్కడే ఆ గూట్లో పక్షుల్లాగానే ఉంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంకొక 2 ఎమ్మెల్యేల పేర్లు, 3 ఎమ్మెల్యేల పేర్లు బాహాటంగానే వినపడుతున్నాయి. 16వ తారీఖు జాయిన్ అవుతున్నాడు, లేకపోతే 9వ తారీఖు జాయిన్ అవుతున్నాడు. జాయిన్ అవ్వడం అంటే దాని అర్థం అదే కదా. కానీ ఎక్కడా కూడా టెక్నికల్గా మేము చేర్చుకున్నామా, మేము కండువా కప్పామా ఎమ్మెల్యేకి అని చెప్తారు. ఇక్కడ ఇష్యూ ఎందుకు వస్తుంది అని అంటే, జనసేన పార్టీకి గెలిచింది ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు రాజోలు కాన్స్టిట్యున్సీ నుంచి. ఈ రాపాక వరప్రసాద్ గారు గెలిచిన దగ్గర నుంచి కొంచెం అటు ఇటు కాకుండానే మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ అన్నట్టుగానే కొంచెం ఫ్రెండ్షిప్గా, తప్పేం లేదు. మొన్న ఒక ఎమ్మెల్యే కాబట్టి అధికార పార్టీతో మంచిగా ఉండి 4 పనులు చేయించుకోవచ్చు నియోజకవర్గంలో అనుకోవడంలో పెద్ద అదేం లేదు. కానీ నిన్న ఆయన చేసిన కామెంట్ అవుట్ రేట్గా, నేను వైసీపీతోనే ఉంటున్నాను, నేను వైసీపీ ఎమ్మెల్యేనే అనడమే కాదు, జనసేన ఒక గాలి పార్టీ, అది ఎక్కువ రోజులు ఉండేది కాదు, ఏదో గాలివాటంగా వచ్చింది, గాలివాటంగా పోయింది, నేనెందుకు వాళ్ళతో ఉంటాను అనడంతో పాటు ఇప్పుడు ఆ రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా కూడా ఆయన నియమితులు అవ్వాలనేది ఇప్పుడు ఆయన కోరికగా ఉంది. ఇంత ఓపెన్ కామెంట్ చేసినప్పుడు ఇక్కడ 2 వెర్షన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకటి, నువ్వు మా పార్టీలో చేరకుండా మా ఎమ్మెల్యేనని ఎలా చెప్పుకుంటావు నువ్వు అని వైసీపీ వైపు నుంచి వర్షన్ రావాలి. ఎందుకంటే నీతిమాలిన రాజకీయాలకు మా దగ్గర తావు లేదు అన్నారు కాబట్టి. తర్వాత కొంతకాలంగా అనుమానాస్పదంగా మాట్లాడుతున్న వరప్రసాద్ గారు ఇప్పుడు ఓపెన్ అయిపోయారు కాబట్టి జనసేన వైపు నుంచి వస్తుంది అనుకుంటున్నా నేను. ఎందుకంటే మరి ఇంత ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక ఆయన అలాగే కొనసాగిస్తే పార్టీ ఇంటిగ్రిటీకి ఎఫెక్ట్, పవన్ కళ్యాణ్ గారి న్యాచురల్ ఇంటిగ్రిటీకి ఇదవుతుంది కాబట్టి డెఫినెట్గా స్పందిస్తారని అనుకుంటాం అందరం. అదొక ఇష్యూ. తర్వాత మరొక 3 ఎమ్మెల్సీలు, పార్టీ మారిన 3 ఎమ్మెల్సీల విషయంలో వైసీపీ ఏం తేల్చి చెప్పలేదు ఇంతవరకు. తేల్చి చెప్పకపోవడం ఏంటి? వాళ్ళు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారితో కండువాలు కప్పించుకున్నారు, వాళ్ళు వైసీపీ ఎమ్మెల్సీలుగా కంటిన్యూ అవుతున్నారు అక్కడ. మరి వాళ్ళకు వర్తించదా ఈ నీతిమాలిన రాజకీయాలు అనేది? వాళ్ళకి ఎందుకు వర్తించదు? సో ఇది ఇవాళ టాపిక్. ఈ టాపిక్లో మనతో పాల్గొంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, నెహ్రూ యువ కేంద్ర వైస్ చైర్మన్. అలాగే గోరంట బుచ్చయ్య చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కూడా. అలాగే శివశంకర్ గారు, జనసేన ప్రధాన కార్యదర్శి. ముందుగా శివశంకర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. శివశంకర్ గారు, వరప్రసాద్ గారి వ్యాఖ్యల విషయంలో మీ పార్టీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? దాని మీద ఏమైనా చర్చించారా? ఇప్పుడు రాపాక వరప్రసాద్ గారు మాట్లాడింది మేము పెద్దగా దాని గురించి దృష్టి కేంద్రీకరించలేదండి. ఎందుకంటే అది ఆయన విజ్ఞతకే విడిచిపెట్టేశాం. గతంలో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసేటప్పుడు ఆయనకు వచ్చిన ఓట్లు 316 మాత్రమే. అయితే ఇక్కడ రాజోలు నియోజకవర్గ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. రాజకీయాల్లో విలువలతో కూడిన తీర్పు ఇచ్చారు. ఎందుకంటే పార్టీ ఓటమి తర్వాత
మేము అంతర్గత సమావేశాల్లో వరప్రసాద్ గారు చెప్పారు, నాకు జన సైనికులు యువత డొనేషన్స్ ఎత్తుకొని ఇచ్చారండి, సుమారుగా 2 కోట్ల వరకు ఇచ్చారండి నాకు. నిజంగా నేను అలా రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని చెప్పారు. అంటే ఈయన అపోనెంట్గా ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ నాయకుడు రాజేశ్వరరావు, బొంతు రాజేశ్వరరావు గారు ధనం ఎంత ఖర్చు పెట్టినప్పటికీ ఆ నియోజకవర్గ ప్రజలు ఒక విలక్షణమైన తీర్పు ఇచ్చారు. విలువలతో రాజకీయాలతో ఓటేశారు. అటువంటి సిద్ధాంతాన్ని, అటువంటి ఆశయాన్ని రాపాక వరప్రసాద్ చంపుతారా, సజీవంగా ఉంచుతారా, ఆయన విద్యుత్తుగా విడిచిపెడుతున్నాం. నో అంటే ఇక్కడ సార్ శివశంకర్ గారు, ఇక్కడ సజీవంగా ఉంచుతారా చంపుతారా అనే క్వశ్చన్ లేదు. ఇంకా సజీవంగా ఉంచడం అంటూ లేదు. ఆయన ఓపెన్ గా చెప్పేశారు, అసలు జనసేన అనేది ఒక గాలివాటం పార్టీ, అదేదో అలా వచ్చింది ఇలా పోయింది అని చెప్పి ఓపెన్ గా అనేశారు. అదేమి ఆఫ్ ది రికార్డ్ అన్న మాటలు కాదు, అధికారికంగా రికార్డెడ్ వెర్షన్ అది ఒకటి. రెండోది నేను వైసీపీ ఎమ్మెల్యేనే అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కదా, ఆ మాట్లాడడానికి వెనక కారణాలు కూడా ఉన్నాయి. వెంకటకృష్ణ గారు ఇప్పుడు ఆయనకి వైసీపీలో ఎంట్రీ కోసం అనేక రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. అక్కడ వైసీపీ నుంచి ఇద్దరు, అమ్మాజీ అనే ఆవిడను రాజేశ్వర్, ఇద్దరు కాంపిటీషన్ లో ఈయన కొద్దిగా మెరిట్ పొందాలని ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తే చేయొచ్చుగాక. ఇదంతా ప్రజలు గమనిస్తారండి. ప్రజల నుంచే మార్పు రావాలి. చట్టాలు ఉన్నాయి, యాంటీ డిఫెక్షన్ లా ఉంది. కానీ ఈ రోజు కర్ణాటకలో ఏం జరుగుతుంది, రాజస్థాన్లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది, తమిళనాడులో ఏం జరిగింది, ఇవన్నీ మనం చూస్తున్నాం కదండి. కాబట్టి లా ఒకటే కాదు. అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు రాజ్యాంగం పెట్టేటప్పుడు, లా ఒకటే ప్రజల్ని కాపాడలేదు. ఈ చట్టాన్ని అమలు చేసే వ్యక్తులు విలువలతో కూడి దీన్ని అమలు చేయాలి, అప్పుడే రాజ్యాంగం సఫలం అవుతుందని చెప్పారు. అంటే నా పాయింట్ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాజకీయ. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం నుంచి వెళ్ళిన ముగ్గురు కావచ్చు, లేకపోతే ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కావచ్చు, ఎవరైనా వీళ్ళు అఫీషియల్ గా వెళ్ళట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓ సిద్ధాంతం ప్రవచించారు కాబట్టి అఫీషియల్ గా మేము తీసుకోమని చెప్పారు కాబట్టి వీళ్ళు ఈ పార్టీలను వదిలేసి అక్కడ వెళ్ళి కూర్చుంటున్నారు. ఇది క్లియర్. ఆ లిస్ట్ లో వరప్రసాద్ గారు ఎప్పటి నుంచో కూర్చుంటున్నారు, ఇప్పుడు ఓపెన్ అయిపోయారు. ఇదేం కొత్త కాదు, ఇంతకు ముందే విన్నాం మనం, ఇవాళ ఓపెన్ అయిపోయారు కాబట్టి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన విద్యతకు వదిలేస్తున్నామని ఒక రాజకీయ పార్టీ అనడానికి అది ఎందుకో అంత ఇదిగా కనిపించదు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వాడు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కాదనేది పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా చాలాసార్లు. ఇలాంటి సందర్భంలో పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది అనేది ప్రశ్న. కరెక్ట్. యా, ఇప్పుడు వెంకటకృష్ణ గారు కోవిడ్ సమయంలో మేము రాజకీయాలు మాట్లాడము అని చెప్పేసి ఒక నిబంధన పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ కోవిడ్లో ఇది అవసరమా? రాపాక్ గారి గురించి ఇప్పుడు మా పార్టీకి కానీ మీకు కానీ ప్రజలకు ఇది అవసరం లేదు. మేము ఎంతసేపు ఏమిటంటే దాని మీద చర్చిస్తాం, పార్టీ అంతర్గత సమావేశాలు చర్చించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. అంటే ఒకటండి, మీరు నన్ను క్వశ్చన్ చేశారు కాబట్టి కోవిడ్ టైంలో మీకు కానీ మాకు కానీ అవసరమా అని అంటే ప్రజలకు అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతోంది అని. కాదండి, ప్రజలకు కూడా అవసరం లేదు, ఛానల్స్ కి అవసరం అని మీరు అనుకుంటున్నారు. సెన్సేషన్ క్రియేట్ చేయడానికి మీ ఇంటి పక్కనే పార్టీ మారబోతున్నారు. ప్రజలు కూడా అనేక మంది పేద ప్రజలు చనిపోతున్నారండి. వైజాగ్ రండి చూపిస్తాను, అనేక మంది పేద ప్రజలు వైద్యం అందక చనిపోతున్నారు. సార్ నేను అక్కడికి రాకపోయినా నాకు తెలుస్తూనే ఉంటుంది సార్. వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళాలి, చూడాల్సిన వాళ్ళు చూడాలి. నేను రాకపోయినా నాకు ఏదో అంటారు కదా, మాకు ఎక్కడ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి తెలిసిపోతూ ఉంటుంది. రైట్. ఎనీవే, ఇక్కడ బుచ్చే చౌదరి గారు ఇక్కడ రాపాక వరప్రసాద్ గారు లేటెస్ట్ వర్షన్ కాబట్టి ఆ లీడ్ తీసుకుని చర్చించుకుంటున్నాం మనం. ఓవరాల్గా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి మీకేమనిపిస్తోంది? మేము ఏమి సిద్ధాంతం అది? నీతివంతమైన రాజకీయాలు చేస్తామన్న సిద్ధాంతం అప్పుడే కాలం చెల్లిపోయింది అనిపిస్తోందా? ఏమైపోయారు ఈ 3-4 ఎమ్మెల్యేలు? ముందుగా వెంకటకృష్ణ గారు, ఈరోజు కొంచెం నేను ఆఫ్ మూడ్లోకి వెళ్ళాను. కారణం నా మంచి స్నేహితుడు పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు అకాల మరణం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక మంచి వ్యక్తి, రాయలసీమ చెంది
మంచి ఉన్నత కుటుంబంలో విలువలతో కూడుకున్న మాజీ జడ్జి గారు పిసి రెడ్డి గారి తనయుడు. ఆయన ఈ అకాల కరోనా బారినబడి మరణించారని తెలిసింది. నా ప్రగాఢ సానుభూతి నా కుటుంబానికి తెలియజేస్తున్నాను. అందరికి ఎంతో మందికి స్నేహితుడైన ఉన్నత విలువలతో కూడుకున్న యువ నాయకుడిగా ఆయన మరణం చాలా బాధాకరం. దానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఇక ఈ రోజున పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చెప్తా ఉన్న రాపాక వరప్రసాద్ గారు ఇష్యూ ఎత్తారు కనుక తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంది ఆయన పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలైన దగ్గర నుంచి కూడా ఆయన వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నాడు. అసెంబ్లీలో కూడా ఆయన సీటు కావాలని వాళ్ళ పక్కనే వేయించుకున్నారు. ఎప్పుడు కూడా జనసేన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ మొదలుపెట్టాడు. మొదటి నుంచి కూడా జనసేన మాతృభాష విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ చాలా విషయాల్లో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. బహుశా ఉన్న ఒక్కడే కనుక ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఉన్నా ఊడిన ఆయన జనసేన చెప్పుకోవడానికి అనవసరం. ఇప్పుడు మా శివశంకర్ గారు కూడా ఏంటంటే ఆయన మొదటి నుంచి విమర్శిస్తా వస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు, జనసేన విమర్శిస్తా ఉన్నాడు. ఇవాళైతే గాలి పార్టీ అన్నాడు. గాలిలో వచ్చిందన్నాడు. మన గాలిలో వచ్చినప్పుడు ఎందుకు ఆ పార్టీ బ్యాలెట్ మీద వచ్చావు? ఇవాళ రాజీనామా చేసి వెళ్ళొచ్చు కదా. ఈ గాలి పార్టీకి రిజైన్ చేసేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గెలవచ్చు కదా వైసీపీ తరఫున పోటీ చేసి. గాలి పార్టీ అని అంత పార్టీని అలా అనడం ఎందుకు? గతంలో తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది, పార్టీ ఫిరాయింపులో చేర్చుకున్నారని నేనైతే మాత్రం అలా చెయ్యను, ప్రతి వాడు రాజీనామా చేసి మళ్ళా గెలిస్తేనే నేను తీసుకుంటాను అని అసెంబ్లీ సాక్షిగా మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మాట్లాడాడు. మర్చిపోబాకండి. అవును, చాలా నేను నైతిక విలువలు కట్టుబడి ఉన్నాను అని చెప్పిన పెద్ద మనిషి, మాట తప్పను మడవ తిప్పనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చూస్తుందేంటి? తెలుగుదేశం వాళ్ళు ముగ్గురు, కన్నం బలరాం గారు కావచ్చు, లేకపోతే వంశీ కావచ్చు, లేకపోతే విజయవాడ 2 ఎమ్మెల్యే కావచ్చు, ముగ్గురిని అనాథరైతే చేర్చుకున్నారు. వాళ్ళకి సీట్లు కూడా స్పీకర్ గారు కేటాయింపు చేసుకుంటా ఉన్నారు. ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకుంటా ఉన్నారు. నా ఓటు వాళ్ళని అడిగాం, అయ్యా మా సీట్ ఇక్కడ కావాలి, మా డిప్యూటీ లీడర్కి ఇలా సీట్ ఇవ్వాలంటే ఇవ్వాల. ఈ రోజు కూడా నేను లెటర్ పెట్టినా ఇవ్వాల, కానీ వాళ్ళకి సీట్లు ఇస్తారు. ఆయన నా హక్కు అని చెప్తున్నాడు. సరే స్పీకర్ గారు, ఇవాళ ఎమ్మెల్యేలు నువ్వు తీసుకుంటున్నావు, ఎమ్మెల్సీలు తీసుకున్నావు. ఎలా తీసుకున్నావు? కండవ కలిపావు కదా. పోతుల సునీతని గారిని కానీ, రెడ్డి గారిని కానీ, కడప జిల్లా రెడ్డి గారిని, వాళ్ళందరినీ కూడా ఎలా చేర్చుకున్నావు నువ్వు? అంటే నీ సిద్ధాంతం ఏమైపోయింది? అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నీతివంతమైన కబుర్లు మాత్రమే పరిమితం అవుతున్నావు, నీతి వాక్యాలు పక్కకు పోతున్నావు. అసలు ఈ ఫిరాయింపుల చట్టంలోనే చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది వెంకటకృష్ణ గారు. ఇది ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారి విషయంలో కూడా మేము చూసాం. ఆ రోజున ఏ విధంగా అలా ప్రొలాంగ్ అవుతా ఉంటుందో చూస్తా ఉన్నాం. ఒక సిద్ధాంతం విధానం రావాలి దేశవ్యాప్తంగా. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొస్తారా? ఎలా తీసుకొస్తారు? ఎందుకంటే బహుళ పార్టీల వ్యవస్థ, ఇండిపెండెంట్ల దగ్గర నుంచి ఎంతమంది అయినా పోటీ చేసే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉంది కనుక అసలు ఈ అధికారం కోసం పార్టీలు ఫిరాయింపు నేను చూసాం. రాజస్థాన్లో ఏం జరిగిందో, రాజస్థాన్లో ఎంత గందరగోళం జరిగిందో మనం చూసాం. ఒక స్థిరమైన ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎన్నికయ్యాక 5 సంవత్సరాలు కూడా తను చెప్పిన సిద్ధాంతాన్ని నడుపుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే పార్టీలు మారుతున్నారు. ఇప్పుడు ఒక పార్టీ 3 రాజధానుల విధానం వచ్చింది. ఎందుకు వచ్చింది? మేము అమరావతికే కట్టుబడి ఉన్నామని చెప్పిన ఎమ్మెల్యేల బలహీనత కావచ్చు, లేకపోతే అధికారాల్లో ఉన్న పార్టీల బాధ్యత రాహిత్యమో, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. అది గతంలో మీరైనా ఇప్పుడు వారైనా ఇక్కడ ఈ పార్టీ అని ఎవరైనా చేసేదంతా తప్పే. గొంగట్లో కూర్చుని వెంట్రుకలు ఏరుకుంటే అది ఇలాగే ఉంటుంది. అన్ని పార్టీలు సార్, ఏ పార్టీ జాతీయ పార్టీలతో సహా ఏ పార్టీలు అతీతం కాదు, జాతీయ పార్టీలు కూడా అతీతం కాదు, ఏ పార్టీలు అతీతం కాదు. ముఖ్యంగా చిన్న చిన్న రాష్ట్రాల్లో సమస్య ఎక్కువ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, గోవా లాంటి రాష్ట్రం ఉంది, చూస్తా ఉన్నాం. సమస్యలు పెద్ద రాష్ట్రాల్లో కంటే చిన్న రాష్ట్రాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్లు టిల్ట్ అయిపోతున్నాయి, ఎక్కడికక్కడ టిల్ట్ అవుతుంది. ఇది అన్నిటికీ ఒక పరిష్కార మార్గం రావాల్సిన అవసరం ఉంటుంది. ఆయన అక్కడ ఇన్ఛార్జ్ ఏమని అడుగుతున్నాడు సార్. ఇష్యూ ఏంటంటే ఇది అవసరమా లేదా టాపిక్ అనేది. సరే, శివశంకర్ గారు దాన్ని మరి ఏం చెప్పాలో తెలియక దాన్ని అలా డ్రైవ్ చేశారా, లేకపోతే సిద్ధాంతం కదా సార్. ఉన్న ఒక గాలి పార్టీ గాలిలో గాలి పార్టీ గాలిలో వచ్చింది, గాలిలో బాగుతున్నప్పుడు ఒక పార్టీగా పెదగాలి, ఏమైంది రాష్ట్రంలో ఉన్నత స్థానానికి రావాలని కోరుకుంటున్నప్పుడు ఇలాంటి చిల్లర మల్లర వేషగాళ్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా?
మీరు కూడా నిర్ణయాలు తీసుకోవాలి కదా, కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలి కదా. రైట్ రైట్. ఇప్పుడు అదే ఒక్క నిమిషం బుచ్చ చౌదరి గారు మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను చెప్తూనే ఉన్నాను, అడిగేది ఇక్కడ వాళ్ళు చర్యలు తీసుకోవాలి, మీరు మీ పార్టీలో కూడా 2-3 పేర్లు వినపడుతున్నాయి. మరి మీరు కూడా ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా? మీరు కూడా ఏమన్నా పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారా వెళ్ళిన వాళ్ళ 2-3 అంటే అది మీ సైడ్ నుంచి జరగలేదు. అలాగే ఇప్పుడు జనసేన కూడా దాన్ని ఎలాగా డైల్యూట్ చేద్దామని చూస్తున్నట్టు కనపడుతుంది. రైట్, అక్కడికి మళ్ళీ వస్తాను నేను, దయచేసి వెయిట్ చేయండి విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఈ వైఖరి కంటిన్యూ అవుతోంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా వస్తే రాజీనామా చేసి రావాలన్నప్పుడు రైట్, ఎలక్షన్ ముందు చూసాం మనం చక్రపాణి రెడ్డి గారిది, ఇలాగే చేస్తారనుకున్నాం. కానీ ఇప్పుడు అలా జరగడంలే. అదేమంటే మేము తీసుకున్నామా, మేము చేర్చుకున్నామా అని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు అక్కడ కూర్చుంటారనే విషయం తెలుసు. ఈయనేమో ఓపెన్గా చెప్పేశాడు, నేను వైసీపీ ఎమ్మెల్యేనే, ఏం చేస్తానన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఒకటి, ఈవెన్ భారతీయ జనతా పార్టీతో కూడా కలిపి చాలా రాష్ట్రాల్లో పార్టీలు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఇట్లా వచ్చారు. మేము కూడా అనేక రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా రాష్ట్రాల్లో అన్ని పార్టీలతో సమానంగా మేము కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ రకంగా చేయడం వల్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మేము కూడా ఎన్ని రకాలుగా మేము విశ్లేషణలు చెప్పినా కానీ ఈరోజు నిజంగా డిబేట్ మేము ముగ్గురు ఎవరు అర్హులు కాదు దీంట్లో. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఎంతో కొంత ఈ ఎమ్మెల్యేల నంబర్ గేమ్ లో ఒక పార్టీ తప్పు చేసిన వాళ్ళే అది కొంత రాజకీయాల సంబంధం మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు న్యూట్రల్ పీపుల్ మాట్లాడితే సరిపోతుంది. ఎందుకంటే వ్యూవర్స్ కూడా ఏదో చూసేటువంటి అంటే మీరే ఆ రాష్ట్రంలో ఏం చేశారు, ఈ రాష్ట్రంలో మీరే చెప్తారని క్వశ్చన్. ఒకటి పెద్దగా మనం ఇప్పుడు మన చౌదరి గారు ఒక వ్యాలిడ్ వాడి, మేము కూడా తప్పు చేశామని మనం చెప్పారు. మేము తప్పు చేసామని ఒప్పుకోలేదు, కానీ ఇండైరెక్ట్ గా అయితే వాళ్ళు కూడా ఆయన అన్నారు, మీరు అన్నారు, ఎవరికి అర్హత లేదు ఇక్కడ పార్టీలకు. ఒకటేంటంటే 1985లో మొదటిసారిగా దేశంలో ఒక పెద్ద చర్చ జరిగింది. ఒక రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళేటువంటి ఒక సాంప్రదాయానికి సంబంధించి మనం ఒక 30 సంవత్సరాల నుంచి ఇది బాగా వచ్చింది. దాంట్లో మేజర్గా అమృత్ బోసు వర్సెస్ వి రామ్ సుబ్రహ్మణ్యం యొక్క సుప్రీంకోర్టు కేసు ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడతారు. 1985లో అప్పుడు ఒక చట్టం కూడా వచ్చింది. ఈ డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన విషయంలో స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా ఒక సుప్రీంకోర్టు జడ్జికి లేకపోతే ఒక హైకోర్టు జడ్జికి ఎట్లయితే హక్కు ఉంటుందో, స్పీకర్ అనేటువంటి వ్యక్తి సుప్రీం అతను నిజాయితీ నిబద్ధతతో వ్యవహరించాలా, ఆయన చెప్పిందే అని చాలా సందర్భాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడన్నా సస్పెండ్ చేసినప్పుడు కోర్టులకు సంబంధించిన గత ప్రభుత్వంలో రోజాకు సంబంధించిన సంఘటన మనం చూసాము. చాలా ఈవెన్ ఎన్టీ రామారావు గారు దిగిపోయినాక స్పీకర్ గా ఉన్నటువంటి ఆ రోజు రామకృష్ణుడు గారిని ఆయన అభ్యర్థించాడు. నేను ఒకసారి మాట్లాడడానికి నాకు అవకాశం మనం ఇవన్నీ మనం ఓల్డ్ హిస్టరీ కొంత మన జనరేషన్ లో కూడా చూసాం. ఇక్కడ క్లీన్ ఏంటంటే రీసెంట్ డెవలప్మెంట్స్ జనవరి 21, 2020 ఇప్పుడు ఈ దేశంలో ఉన్నది ప్రజెంట్ లేటెస్ట్. కర్ణాటక సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టులో కేసు అయితే మన తెలుగుకు సంబంధించినటువంటి ప్రముఖ న్యాయ కోవిదుడు ఎంవి రమణ గారి నేతృత్వంలో 3 సభ్యుల బృందం ఒక 109 పేజీల హైయెస్ట్ జడ్జిమెంట్ ఇప్పటికీ మనకు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇట్లా మాట్లాడేటువంటి వాళ్ళు, డబ్బులు కమ్ముడు పోయేటువంటి వాళ్ళు, లేదా ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి వెళ్ళేటువంటి వాళ్ళు, లేకపోతే ఒక పార్టీలో నుంచి పోయి డ్రామా ఆడి మేము ఇంకా పోలేదు అనేటువంటి టెక్నికల్ గా ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని తిట్టేటువంటి వాళ్ళు, తిట్టేటువంటి ఎంపీలు. లేటెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలుగుదేశంలో వంశీ గారు, వైసీపీలో రఘురామకృష్ణ. అంటే మమ్మల్ని సస్పెండ్ చేస్తే మేము ఫ్రీ బోర్డ్ ఇప్పుడు ఒక మైండ్ చెప్పి అట్లా మన రోహిణి, నాగమణి, ఎన్వి రమణ గారి బెంచ్ చాలా క్లుప్తంగా కాకుండా ఎలాబరేటెడ్ ఈ దేశానికి ఒక మెసేజ్, బ్యూటిఫుల్ మెసేజ్. ఎవరైనా కానీ మనం వెబ్సైట్ లో పోయి మనం చూసుకుంటే మనకు ఇది కనబడుతుంది. ఓవరాల్ గా ఒకటేంటంటే ఎమ్మెల్యేలు పార్టీలు మారడం అనేటువంటిది ఒకటి, బరిదెగించి ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత ఇంకొక పార్టీకి అనుకూలంగా మాట్లాడడం అనేటువంటిది ఒకటి, పార్టీ ఆఫీసులకు వెళ్ళకోకుండా ఈ రకంగా వ్యవహరించడం అనేటువంటిది ఒకటి. దీనిలో మనం గమనిస్తే కేసీఆర్ గారు దేశంలోనే ఒక అడుగు ముందు వేసి తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి సింబల్ మీద గెలిచినటువంటి తెలంగాణ సంబంధించిన పేరు కూడా ఏం అవసరం లేదు, తెలంగాణ సంబంధించిన ఒక తెలుగుదేశం శాసనసభ్యుడిని ప్రమాణ స్వీకారం చేసి గవర్నర్ గారు నరసింహన్ గారి మీద కూడా ఆ రోజు విమర్శలు వచ్చాయి. ఆయన మళ్ళీ గవర్నర్ బంగ్లా కూడా వివరణ ఇచ్చింది. మా దగ్గర ఉన్నటువంటి యొక్క రూల్స్ ప్రకారము, కాన్స్టిట్యూషన్ రూల్స్ ప్రకారము మేము ప్రమాణ స్వీకారం చేయించాక మాకు మరో మార్గం లేదనే విషయాన్ని అధికారులకు వివరణ ఇచ్చారు.
ఆయన ఒకటి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ప్రకటన చేశాడు. అసలు ఒక పార్టీలో గెలిచినటువంటి తెలంగాణలో మా పార్టీ ఎమ్మెల్యేని ఎట్లా చేర్చుకుంటాం చెప్పిన సరిగ్గా 6 నెలలకు ఒకరిని కాదు 4 ఎమ్మెల్యేలు మంత్రులు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో. ఎందుకు నేను ఆ విషయం చెప్పానంటే మేము ఇక్కడ ఎన్ని మాటలు చెప్పినా కూడా చేతల కాటికి వచ్చాక ఈ మధ్య వెంకయ్యనాయుడు గారి వ్యాఖ్యలు మనం పరిగణలోకి తీసుకోవాలి. వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి కాకముందు మాట్లాడుతున్నారు. ఉపరాష్ట్రపతి కాకముందు భారతీయ జనతా పార్టీ నేతగా చివరి ఒక ఇంటర్వ్యూను కేంద్ర మంత్రిగా చివరి ఇంటర్వ్యూ అది ఒక ప్రముఖ తెలుగు ఛానల్కే ఇచ్చాడు. ఇచ్చి ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు మీరు అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశంలో ఎమ్మెల్యేలు ఇట్లా మంత్రి పదవులు ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో తీసుకుంటారు. అప్పుడు ట్రెండ్ జరుగుతుండే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు 23 మందిని చేర్చుకొని 4 మంత్రి పదవులు ఇచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు. దాని మీద నడుస్తుండే ట్రెండ్. ఆయన ఒక విషయం ఏం చెప్పాడంటే ఇంకా దీనికి సాక్ష్యాలు ఏమిటికి అవసరము? ప్రమాణ స్వీకారం చేసింది కలంలో కనపడుతుంది. అతను అధికారికంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. స్పీకర్కి ఎవరు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లే. కోర్టులకు స్పీకర్కు లేదా ప్రభుత్వ యంత్రాంగానికి ఒక వెసులుబాటు ఉంటుంది, మీకు నాకు ఉండదు. సుమోటో తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ సుమోటో తీసేసుకొని చర్యలు తీసుకోవచ్చు కదా. లేదంటే ఒక వ్యక్తి ఎవరైనా ఒక రాజకీయ పార్టీ సింబల్ మీద గెలిచినాక అతను పార్టీ మారితే 2 పద్ధతులు చేయాలన్నాడు. ఏంటంటే 24 గంటల్లో ఎటువంటి వివరణ లేకోకుండా ఆధారాలు ఉంటే ఏ కోర్టుకు పోయినా అతనికి ఎగ్జామ్షన్ ఇవ్వకోకుండా అతని అనర్హత వేటు వేయడం ఒకటి. అనర్హత వేటు వేసినా కూడా ఇంకా కొత్త డ్రామాలు స్టార్ట్ చేశారు. ఒకవేళ అతని మీద అనర్హత వేటు చేశారు అనుకోండి, భార్య పోటీ పెడతాడు, లేకపోతే కొడుకును కూతురును పెడతాడు. ఈ వారసత్వ టెండెన్సీ రాజకీయాలు కదా. కుటుంబ సభ్యులు కూడా రక్త సంబంధికులు ఉన్నట్టు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధనలు పెట్టాలని వెంకయ్యనాయుడు గారు ప్రతిపాదన చేశారు. ఈవెన్ ఆయన ఇప్పుడు రాజ్యసభలో చైర్మన్, ఆయన కూడా. అయితే వెంకయ్యనాయుడు గారి వ్యాఖ్యల తర్వాత దేశంలో పెద్ద చర్చ జరిగింది దాని మీద. వారు రాజ్యసభ చైర్మన్ అయిన తర్వాత కూడా చాలా సందర్భంలో వెంకయ్యనాయుడు గారు చెప్పారు, ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, నేను ఉన్నా కూడా మాట్లాడాను. దీని మీద దేశంలో విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని వారు చెప్పడం జరిగింది. అయితే ఫైనల్ గా ఒక విషయం చెప్తారు. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ గారు ఉన్నారు కదా. శైలజానాథ్ గారు మంత్రిగా ఉన్నాడు 2014 ఎన్నికల్లో. ఆయన ఎన్నికల్లో నామినేషన్ వేసేకి కాంగ్రెస్ బీఫార్మ్ ఇచ్చింది. ఆ బీఫార్మ్ చేతిలో పట్టుకొని ఆ పోలింగ్ ఏదైతే మన నామినేషన్ వేసే ఆఫీస్ దగ్గర తెలుగుదేశం బీఫార్మ్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. 2 సీట్లు నామినేషన్ ఇచ్చాడు. ఒకటి తెలుగుదేశం పార్టీ పేరు మీద, ఒకటి కాంగ్రెస్ పార్టీ పేరు మీద. అక్కడ సమంతకం అనే మాజీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్సీ, ఆమె కూడా మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాపం అంత కొట్లాడి ఆయన టికెట్ ఇచ్చింది, వాళ్ళ కూతురు గెలిచింది. ఆమె కూడా ఇప్పుడు పార్టీ మారింది అనుకోండి. ఆమె పెద్ద గొడవ చేసింది. గొడవ చేసి చివరకు శైలజానాథ్ గారు చివరి నిమిషంలో బీఫార్మ్ ఇవ్వలేక. అయితే ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా మా పార్టీలో మేము టికెట్ లేదు. ఆయన కూడా ఏం చేశాడంటే ఫస్ట్ టీడీపీ టికెట్, తర్వాత బీజేపీ టికెట్, లాస్ట్ లో వైసీపీ టికెట్. రాజు గారు కూడా 2 బీఫారాలు 3 బీఫారాలు ఏదో ఓకే అని తెలిసి 2 అయితే వేసాడు. వైసీపీ లేదు, బీజేపీ పేరు మీద వేసాడు. మేము టికెట్ ఇవ్వలేము, ఆల్రెడీ మేము అనౌన్స్ చేసాం అలయన్స్ లో, మేము ఇవ్వలేము అని చెప్పాము. అంటే గొప్ప పార్టీలు ఏంటంటే ఇంకోటి చాలా ఆశ్చర్యకరం. గుంతకల్ మాకు అలయన్స్ లో టికెట్ ఇచ్చారు, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మా జిల్లాలో. నేనే ఆ నామినేషన్ ఇచ్చాను. మేము నామినేషన్ ఇచ్చాము అలయన్స్ లో. చంద్రబాబు నాయుడు ఇంకో బీఫార్మ్ పంపించాడు. ఒక హెలికాప్టర్ లో పంపించి బీఫార్మ్ ఇచ్చి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి చివరి నిమిషంలో బీఫార్మ్ ఇచ్చేసారు. అంటే నైతికత అనైతికత రాజకీయాల్లో ఉన్నాయి, అలాగే ఉన్నాయి. అందుకు నేనేమంటున్నాను, నేను ఒకటే నిమిషంలో చెప్పి పూర్తి చేస్తాను. 100% కర్ణాటక ఫార్ములాను మనం తీసుకోవాలి. అట్లా కాదండి, అంటే నా పాయింట్ ఫార్ములా అంటున్నాను. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకు నేను కర్ణాటక ఫార్ములా అంటున్నాను. ఇప్పుడు దేశంలో లేటెస్ట్ కర్ణాటక ఫార్ములా. కర్ణాటకలో మా పార్టీలో చేరిన తర్వాత ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత మేము ఇన్ని విషయాలు చెప్తున్నామని, మా పార్టీలోకి రావాలంటే మీరు ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేసి మా పార్టీలోకి రమ్మంటే మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మా పార్టీ సింబల్ మీద మేము బీఫారాలు ఇచ్చాము. మా పార్టీలో వాళ్ళందరూ కూడా గెలిచారు, ఒక్క తప్ప అందరూ గెలిచారు. మధ్యప్రదేశ్ లో ఇప్పుడు మా పార్టీలోకి వచ్చారు, అందరితో రిజైన్ చేపించేసాం. స్పీకర్ పాయింట్ అదే ఎక్కడో చోట దీనికి రాపాక గారికి కూడా మనం ఈ రోజు మనం చర్చ తీసుకుంటే, రాపాక అనేటువంటి వ్యక్తి ఒకవేళ మరి వారు శివశంకర్ గారికి పాయింట్ అదే. శివశంకర్ గారు ఇందాక కొంచెం డిఫెన్స్ లో ఉండి అఫెన్స్ కి వచ్చారు, కానీ పాయింట్ ఇది. శివశంకర్ గారు తప్పలేదు అసలు ఎప్పుడైనా మాట్లాడచ్చు. కానీ నైతికత ఉంటే పవన్ కళ్యాణ్ గారి సింబల్ మీద వచ్చాడు, గెలిచాడు.
ఆయన రాజీనామా చేసి అట్లా పడేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు కదా, మేము వాళ్ళ బొమ్మ చూసి మాకు ఓట్లు వేయలేదు. రఘురామకృష్ణరాజు కూడా చెప్పినట్టు నేను జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూడలేదు, ఇంకో ఆయన బొమ్మ చూడలేదు. వీళ్ళందరూ నేను ఏమంటే ఒక్క రజనీతులు కాదు, రఘురామకృష్ణరాజు క్లియర్ గా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి నాకు 90% ఓట్లు వచ్చాయి. వీళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మేము కర్ణాటకలో ఎట్లయితే ఎమ్మెల్యే రాజీనామా చేసి మరి కర్ణాటక ముందు కర్ణాటక తర్వాత చూడండి. ఈ రోజు మేము నిజమే, నాకు అర్థమైంది విష్ణు మీరు అన్నది. శివశంకర్ గారు ఇప్పుడు అర్థమైందా పాయింట్ ఏంటనేది? ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు పార్టీలు మారాలనుకుంటే మారొచ్చు, అది వాళ్ళ స్వేచ్ఛ, అది ఎవరు కాదనలేని వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కు. కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి అనేది ఎవరమైనా చెప్తాం, న్యూట్రల్గా ఉండే వాళ్ళం కానీ లేకపోతే ప్రజలు కానీ చెప్తారు. కానీ రాజకీయ పార్టీలు అందుకు సిద్ధంగా లేవు, తీసుకునేవాళ్ళు కానీ చేర్చుకునేవాళ్ళు కానీ ఎవరు అందుకు సిద్ధంగా లేదు. సరే విష్ణు గారు చెప్పినట్టుగా కర్ణాటకలో జరిగింది వాస్తవమే, 16 మంది అనుకుంటా, 16 మంది రాజీనామా చేశారు. బళ్ళారి అతను ఒక్కడే సమ్వేర్ ఓడిపోయినట్టు, మిగతా అందరూ గెలిచారు. మధ్యప్రదేశ్ కూడా జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవైపేమో మేము నీతివంతమైన రాజకీయాలు చేస్తాము, రాజీనామా పూర్తి చేస్తాం. ఒక సెకండ్, రాజస్థాన్ లో ఇప్పుడు మేము ఎందుకు ప్రభుత్వం ఫామ్ చేయలేదంటే పైలట్ సంబంధించిన వర్గీయులకు సంబంధించిన రాజీనామా చేయమన్నారు, వాళ్ళు కుదరలేదు. అయితే వైసీపీ ఏమో రాజీనామాలు చేసి రావాలన్న వైసీపీ బహిరంగంగా వాళ్ళు 4 ఎమ్మెల్యేలు అక్కడ మీ ఓడితో కలిపి 4 ఎమ్మెల్యేలు మేము వైసీపీ ఎమ్మెల్యేలు అని చెప్పి తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఆయన చెప్తున్నాడు క్లియర్గా, నాకు గ్రాంట్స్ కూడా నాకే వస్తున్నాయి, నాకు వైసీపీ ఎమ్మెల్యేగానే నాకు ట్రీట్మెంట్ లభిస్తుందని చెప్తున్నాడు. మరి వైసీపీ జగన్, నేను అందుకే పెట్టాను నా ఫస్ట్ సెంటెన్స్, వైసీపీ ఎమ్మెల్యేనే అంటున్న జగన్ అంగీకారం లేకుండానే అంటున్నారా అనేది పాయింట్. అది మీరు దయచేసి అర్థం చేసుకోండి. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి కదా, మీరు రిజైన్ చేసి వస్తే రండి అని. ఇప్పుడు వెంకటకృష్ణ గారు అయ్యా, ఈ సమస్య ఏదైతే ఉందో ఇది అన్ని రాజకీయ పార్టీల్లో ఈ సంస్కృతి ఉంది, అందరికీ తలా పాపం ఉంది. ఎందుకంటే ఈ డిసర్షన్ని ఎంకరేజ్ చేయడం గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. అయితే నీతివంత రాజకీయాలు కూడా గతంలో మనం చూసాం. ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వం వారి ప్రభుత్వం పడిపోవడానికి ఒక్క ఎంపీఏ, కానీ ఏ రకంగా దాన్ని ఆ భర్తీని పూరిద్దామంటే ఆయన ఒప్పుకోలేదు. అవసరమైతే మనం ప్రతిపక్షంలో కూర్చుందాం కానీ అలాంటి పనులు చేయొద్దన్నారు. అవి ఉన్నాయి, వాటిని ఆదర్శంగా తీసుకోవట్లేదు రాజకీయ పార్టీలు. ఏంటి ఆదర్శంగా తీసుకుంటున్నాయంటే పవర్లోకి వచ్చే వరకు ఓ మాట్లాడుతున్నాయి, పవర్లోకి వచ్చాక వేరే మాట్లాడుతున్నాయి. ఆ రోజు అవసరం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం ఒక 23 మందిని తీసుకుంది. ఈరోజు మళ్ళీ దాన్ని ఉటంకిస్తూ వైఎస్ఆర్సీపీ చాలా పెద్ద మాట్లాడింది. ఎవరు వచ్చినా సరే రాజీనామా చేసి రావాలి, విశ్వసనీయత ఉండాలి, నైతికత ఉండాలి, పెద్ద డైలాగులు బాగా చెప్పారు. ఇప్పుడు ఆ పార్టీ కూడా అదే పని చేస్తుంది. నేను అంటుంది ఏంటంటే ఇది మొత్తం రాజకీయ వ్యవస్థకి భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఒక రోగం ఇది. ఎప్పుడైతే 52వ రాజ్యాంగ సవరణలో యాంటీ డిఫెక్షన్ లా తెచ్చారో 85లో, తర్వాత సబ్సిక్వెంట్గా 2003 92 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసినప్పటికీ దీనికి మందు నివారణ కనుక్కోలేకపోయారు. ఆ లాలో ఉన్న డిఫెక్ట్స్ని స్పీకర్, ఇక్కడ న్యూట్రల్గా ప్రవర్తించవలసిన స్పీకర్ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా న్యూట్రల్గా ఆయన ప్రవర్తించటం లేదు. ఆయన పార్టీ సభ్యుడిగానే ప్రవర్తిస్తున్నాడు. అక్కడ వస్తుంది ప్రాబ్లం. మీకు ఉదాహరణకి ఈ మధ్యనే రాజ్యసభ చైర్మన్గా వెంకయ్యనాయుడు గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏమిటి అంటే శరద్ యాదవ్ గారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీకి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేశారు. అటువంటి నిర్ణయాలు ఎంతమంది తీసుకుంటున్నారు ఈరోజు? నేను చట్టం తయారు చేసింది అమలు చేసే వాళ్ళ మీద చాలా ఆధారపడి ఉంటుంది విలువలతో. ఇది అందరి సమస్య. జనసేన ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, దాని మీద మా క్రమశిక్షణ సంఘం ఉంది, వాటి చర్యలు మేము తీసుకుంటాం. ఇందాక పెద్దలు బుచ్చి చౌదరి గారు అంటున్నారు అలాగా అనిస్తే ఎలాగండి అని. మీ 4 ఎమ్మెల్యేలే విశాఖపట్నంలో 3 రాజధానులకు మేము స్వాగతిస్తున్నాం, చంద్రబాబు నాయుడుకి ఏం తెలియదు అన్నారు. మరి మీరేం తీసుకున్నారు? ఇప్పుడు నీవు ఎదుటివాడి మీదకి రాయి ఇసరడం అన్నది తేలిక, మనం అమలు చేసేసరికి మన దగ్గరకు వచ్చేసరికి దాని యాటిట్యూడ్ వేరేగా ఉంటుంది. ఖచ్చితంగా మాకు క్రమశిక్షణ సంఘం ఉంది, దానికి రిఫర్ అయింది, వాళ్ళు చర్యలు తీసుకుంటారు, అదంతా భవిష్యత్తులో తెలుస్తుంది. నేను చెప్తుంది ఏంటంటే వెంకటకృష్ణ గారు, రాజకీయాల్లో ఇందాక నా బాధంతా మీరు అర్థం చేసుకోలేదు.
అక్కడ ప్రజలు ఎంతో విలువలతో కూడి ఓటక్కు వినియోగించుకొని 56,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ధన రాజకీయాల్ని ఓడించారు, అవినీతి రాజకీయాల్ని ఓడించారు. ఆ ప్రజల్ని ఓడిస్తున్నాడు ఈరోజు అక్కడ ఎమ్మెల్యే అని నా బాధని మీకు తెలియచేస్తున్నాను. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియదు. అదే కాదండి, మీరు అన్న పాయింటే కాదు. ఎక్కడి నుంచి రావాలి? రీసెంట్ గా కూడా పోలీస్ స్టేషన్ దగ్గర గొడవ అవ్వడము, ఈయనని స్టేషన్ లో కూర్చోబెట్టడం జరిగినప్పుడు అక్కడ ఉన్నదంతా జనసేన కార్యకర్తలే, ఈయనకు వ్యతిరేకంగా చేసిందంతా వైసీపీ కార్యకర్తలు, లోకల్ గా వైసీపీ క్యాడరే. జనసేన కార్యకర్తలు అంత ఇదిగా పోరాడి ఆ డే అండ్ నైట్ అక్కడ నైట్ కూడా నిద్రాహారా లేకుండా ఉన్నారు. అంత నిద్రాహారా లేకుండా చూసుకుని కాపాడుకుని నాయకుడిని కాపాడుకుని తీసుకొచ్చిన వాళ్ళని ఇవాళ అది గాలివాటం పార్టీ, గాలిలో వచ్చింది గాలిలో పోతుంది అని అనగలిగారు అని అంటే ఏ ఉద్దేశంతో అనగలిగారు, ఏం చూసుకుని అనగలిగారు? అధికారం లేకపోయినంత మాత్రాన్ని ఇంకేముంది, ఇంకా 3-4 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కూడా తక్కువే ఉంది, ఇంకా 3 సంవత్సరాల 8 నెలల్లో 9 నెలల్లో ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు 9 నెలల కోసం తనను గెలిపించిన పార్టీని, ఉన్న ఒకే ఒక పార్టీని గాలివాటం పార్టీ అనో గాలి పార్టీ అనో ఎలా అనగలిగారు? అసలు సరిగ్గా 6 నెలల ముందు ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు, ఇవి కూడా చూసే ముందు, మిగతా ఎమ్మెల్సీల సంగతి కూడా తేల్చే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా ప్లీజ్.